అమ్మా అయ్యా కుమ్మేశారా బాబోయ్. పోలీస్ కోటింగ్ అంటే ఏంటో అనుకున్నా కానీ అదరగొట్టారు. అంతేలే, మనమేమో ఇష్టం వచ్చినట్టు పీకుతాం, వాళ్ళేమో ట్రైనింగ్ తీసుకొని ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. ఎంతైనా ఆ కోటింగే వేరు. అయినా నాకు దెబ్బలు తగిలితే నీకు నొప్పి వస్తుందేంటి? ఇదంతా నీకు అవసరమా? అసలు నేననేదాన్ని నీ లైఫ్లో లేకపోతే అసలు లైఫే ఉండేది కాదు కదా, అప్పుడే చచ్చిపోయి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే నీ వల్ల నాకు పని దొరికింది కదా. ఇది ఒక పనే, చెత్తని ఏరేసే పని. ప్రపంచంలో ఇలాంటి చెత్త చాలా ఉంది కీర్తి. ఏదో నా చేతనైనంత ఏరేస్తాన్నా అంతే. ప్లీజ్, నా తప్పు అయిపోయింది, నీకు దండం పెడతా, నన్ను వదిలేసి. నా తప్పు అయిపోయింది, నన్ను వదిలేసి, నీకు దండం పెడతా ప్లీజ్. ఇదిగో డిలీట్ చేశాను, ఇందులో ఏం లేదు. నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే, నీకు దండం పెడతా. కీర్తి, చెప్పు కీర్తి, నన్ను చంపొద్దని. తప్పైపోయింది కీర్తి, ఇంకెప్పుడు ఎవరిని అలా చేయను కీర్తి. నేను బతకాలి కీర్తి. నేను ఇలాగే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి అరెస్ట్ అయిపోతాను కీర్తి. ప్లీజ్ కీర్తి. కరెక్టే అన్నయ్య, అప్పుడు మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది కదా. అప్పుడు ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి? అలా జరగకూడదనే ఇదంతా. ఆ సెల్లిటీ ఓ పని చేద్దాం. అరే, ఒంటి మీద ఉన్న ఆ సొక్కా తీసి పక్కన పెట్టేసాయి, పబ్లిక్కి నగ్న సత్యం చూపిద్దాం. తీయరా, తీసేయ్. ఇప్పుడు ఎక్కడా సుజ్జి పేరు వాడకుండా ఒక అమ్మాయి జరిగిందనుకో, జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేసాయి. సార్, ఎంపీ గారు అబ్బాయి ఉదయ్, నేను రీసెంట్గా మర్డర్ అయిన ఎమ్మెల్యే కొడుకు సుబ్బు, మల్లేష్, మేమందరం ఫ్రెండ్స్ సార్. సార్, ఉదయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. ఆ అమ్మాయి చాలా సిన్సియర్గా లవ్ చేసింది సార్. తప్పే సార్, మేము చేసిన తప్పే. ఆడపిల్లలు ఇలాంటి నాలాంటి వాడు బ్లాక్మెయిల్ చేయాలనుకోవడం తప్పే సార్.